నీ మాట చెప్పున నీ రక్షణ రానిము. అప్పుడు నన్ను నిందించే వారికి నేను ఉత్తరం ఏమి ఇయ్యగలను? అమ్మా, నన్ను నిందించే వారికి నేను ఉత్తరం ఏమి ఇయ్యగలను? నేను ఉత్తరము ఏమి ఇయ్యగలను? ఎంత చదువుతాను నువ్వు? 41 నుంచి ఎన్నో వచ్చింది చదువు? 42. నేను ఉత్తరం ఇయ్యగలను. అనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. నా నోట నుండి సత్యవాక్యమును ఏ మాత్రమును తీసివేయకము. ఏంటి? నా నోట నుండి సత్యవాక్యమును ఏ మాత్రమును తీసివేయకము. అంటే ఒక ప్రమాదకరమైన దుస్థితి ఏంటంటే, ఒక దినాన దేవుడు సత్యవాక్యాన్ని తీసివేస్తాడు. అప్పుడు నీ ఇష్టానుసారమైన వాక్యాన్ని నీవు బోధించుకోవచ్చు. ప్రస్తుతం మనం ఆ కాలంలోనే ఉన్నాం. ఏ కాలం? ఎవరిష్టానుసారంగా వారు జీవించే కాలంలో ఉన్నాం. కనుక వాక్యాన్ని మీరు చూస్తే ఓ చర్చిలో ఒక బోధ, ఓ చర్చిలో ఒక బోధ, ఒక సంఘానికి ఒక బోధ, ఒక సంఘానికి ఒక బోధ. ప్రామాణికమైన బోధ ఏంటంటే అపోస్తులు బోధించిన బోధే ప్రామాణికమైన బోధ. అపోస్తులు ఏమి బోధించారో దాన్నే మనం కూడా బోధించాలి. ఇక్కడ కూడా వివరణ ఏంటంటే, నా వాక్యము వారికి ఇచ్చి తిని వారి వాక్యము వలన అంటాడు. అంటే దేవుడైన యెహోవా నా వాక్యమును వారికి ఇచ్చి తిని. ఎవరికి ఇచ్చి తిని? అపోస్తులకి ఇచ్చిన. యోహాను మీకు సువార్తతో అయ్యే ఉంటాయి మాటలు. వారి వాక్యము వలన అంటే అపోస్తులు బోధించిన వాక్యము వలన. నేటి దినాల్లో మనం ఏంటంటే ఈ సువార్తలు కూడా పూర్తిగా విడిచిపెట్టేశారు. అసలు కార్యాలనే, అసలు ప్రామాణికమైన బోధ అనేది ప్రక్కకు వెళ్ళిపోయింది. ప్రామాణికమైన బోధ ప్రక్కకు వెళ్ళిపోయింది. అప్రామాణికమైన బోధ అంటే నువ్వేదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. రూల్స్ తప్పామనుకోండి, కుడివైపున నడవకూడదు, ఎడవైపునే నడవాలి. ఒకవేళ కుడివైపున నడుస్తాను అని అంటే యాక్సిడెంట్ అయిపోతాం. ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి. ఒకవేళ ట్రాఫిక్ రూల్స్ తీసేసేమే అనుకోండి, రోజుకు 1000 యాక్సిడెంట్లు అయిపోతాయి. ఎవరిష్టం వాళ్ళు. మనకు విచారం ఏంటంటే, ఈవెన్ ట్రైన్స్ కూడా, ట్రైన్కి ట్రాఫిక్ రూల్ ఉండదు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఏం చేస్తాడా, పట్టాలు కరెక్ట్గా ఉన్నాయో లేవో చూస్తాడు, అంతే. పట్టా మీదే ట్రైన్ వెళ్ళాలి. కానీ అక్కడ డైరెక్షన్ మారే కదా, ఒకే ట్రాక్ మీద 2 ట్రైన్లు ఆపోజిట్ డైరెక్షన్ గుద్దుకోవడం. అంతేకాదు, ఫ్లైట్స్ కూడా బీమ్ అంటారు. పైన కూడా ఫ్లైట్ వెళ్ళడానికి కింద మనకి హైవే ఎలా ఉంటారు, పైన కూడా హైవే ఎలా ఉంటుంది. ఇంకా హైవే ర్యాకెట్లు వెళ్ళడానికి కూడా. చైనా కూడా ర్యాకెట్లు మన బీమ్ మీద వెళ్ళడానికి లేదు. అప్పుడు పైన కూడా గుద్దుకుంటుంటాయి. విమానాలు గుద్దుకుంటున్నాయి కదా, చూస్తున్నాం కదా. అంటే మనం ఎంత దుస్థితికి వచ్చేసాము. ఇది మానవ తప్పిదం. మానవుని జ్ఞానం దెబ్బతీసేసింది. మన జ్ఞానం ఎప్పుడు దెబ్బతీస్తుందని. ఉండవలసిన విధానంలో నువ్వు ఉండకపోతే, చెయ్యవలసిన విధానంలో నువ్వు చెయ్యకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ ఎవరిని నిందించుకోవాల్సిన అవసరం లేదు. కనుక మళ్ళీ నా నోట నుండి సత్యవాక్యమును ఏ మాత్రమును తీసివేయకము. నీ న్యాయ విధుల మీద నా ఆశ. మన ఆశ అంతా డబ్బు మీద ఉంటది.
మన రాసంతా ధనాపేక్ష, ధన సంపాదన, అది సంపాదించుకోవాలి, ఇది మంచిదే, సంపాదన వద్దని ఏం అనలేదు. కానీ మరి వాక్య సంపాదన, మరి వాక్యాన్ని సంపాదించాలి, వాక్యం కూడా నిన్ను బట్టే నిలవాలది. ఇప్పుడు నా వాక్యము వారికి ఇచ్చి తిని వారి వాక్యం వలన మీరు నడవాలి. ప్రభు చెప్పిన మాట అది యోహాను సువార్తలో. మరి వాక్యాన్ని నువ్వు మోసుకెళ్ళాలిగా. వాక్యం కూడా బరువుగానే ఉంటుందండి. జీవితం కూడా వాక్యానుసారంగా జీవించాలనే జీవితం కదా కష్టతరమైందే, ఖచ్చితంగా ఒప్పుకుంటాం ఆ మాటకి. కానీ కష్టాన్ని విడిచిపెడితే ఆ సులువైన మార్గాన్ని ఎన్నుకుంటాం. కొందరు చక్కగా ట్రిమ్గా తయారయ్యి ఆదివారం చర్చికి వెళ్ళి, వాళ్ళకు కూడా కొన్ని సీట్లు ఉంటాయి, ఆ సీటు వాళ్ళకే. కొంతమందికి చర్చిలో కూడా రిజర్వేషన్ సీట్లు ఉంటాయి, ఆ సీట్ అది కుదిరే. ఆడు డీకనో కార్డినల్లో సంఘ పెద్ద దిక్మానుడు ఎవడో ఒకడు ఉంటాడు కదా, ఆడికి ఇవ్వకపోతే చర్చిలో పడాడు సున్నాను లేపేస్తాడు. లే నీ సీట్ అక్కడ వెనక. ఈ చర్చిలో కూడా ఉంటాయి ఈ జాడ్యాలు. కనుక ఆడికి మారు మనసు, రక్షణ, పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం తెలియదు, ఆ బోధించేవాడికే తెలియదు. ఎందుకంటే వాడికి చర్చికి ఒక క్రమశిక్షణ ఉంటుంది, ఆ చర్చ్ రూల్స్ ఉంటాయి, చర్చ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి, దాన్నే ఫాలో అవ్వాలి. ఇప్పుడు లోదన్ చర్చికి వెళ్ళామనుకోండి, అన్నీ బలలే ఉంటాయి. బాక్సింగ్ గారు చర్చికి వెళ్ళామనుకోండి, అందరూ కింద కూర్చోవాలి. పెంతుకోల్ చర్చికి వెళ్ళామనుకోండి, అవి అటు ఇటు ఉంటాయి. అవి మీరు ఏదైనా కాథలిక్ చర్చ్ కానీ ప్రెస్బిటరియన్ చర్చ్కి వెళ్ళారనుకోండి, చాలా కాస్ట్లీ చైర్స్ ఉంటాయి. కొన్ని చర్చిల్లో వెనక జారబడి కూడా ఉంటాయి, అంటే రిలాక్స్ అవ్వడానికి. నీకు వాక్యం బోరు కొడితే నిద్రపోవచ్చు కూడా, నిద్రపోవచ్చు కానీ గుర్ర పెట్టకూడదు, పక్కన డిస్టర్బెన్స్ లేకుండా. ఎందుకంటే నీకు ఆ స్టేజ్ మీద స్క్రీన్ పైకి ఉంటుంది, ఇలా పడుకుని కూడా రిలాక్స్గా చూడవచ్చు. అంటే కొందరికి ఏంటంటే చర్చి లగ్జరీ, అందుకే మనం లగ్జరీ చర్చిలు కట్టుకుంటాం. ఆ బోసులుగా ఏమీ లేవండి. విశ్రాంతి దినమున నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అపోస్తలుడు పౌలు అనుకున్నాడట. విశ్రాంతి దినమున నదీ తీరమున 16 అనుకుంటా ఆ అపోస్తలుల కార్యాల్లో. అక్కడ ఆయన వాక్యం చెబుతుంటే, లూదియా అను దైవ భక్తి గల స్త్రీ వినుచుండెను, ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక. చాలా మంది చదవడానికి తీసారా? విశ్రాంతి దినమున అంటే ఇప్పుడు మనకులాగా ఒకవేళ అప్పుడప్పుడు జానికి డ్యూటీ ఉంటుంది, ఆ డ్యూటీ ఉన్నప్పుడు ఇక్కడ మనసు అక్కడికి వస్తుంది. అంటే మనకు ఆ విసులుబాటు ఉంది కొద్దిగా గొప్ప. ఒకవేళ ఉదయాన్నే మధ్యాహ్నం చెప్పాలంటే పాత బొమ్మల్లో ఆదివారం మార్నింగ్ సెషన్ అక్కడ ఉంటుంది. మన చిన్నవి కనుక చిన్ని సంఘాలు కనుక అక్కడెక్కడ పెడతాం. కొన్ని చర్చిల్లో అయితే ఒకే చర్చిలో 4-5 సెషన్స్ ఉంటాయి. ఉదయం రాకపోతే మధ్యాహ్నం రాదు, మధ్యాహ్నం రాదు సాయంత్రం రావచ్చు, నైట్ కూడా ఉంటాయి. అలాగా అది విశ్రాంతి దినం. అప్పుడు కూడుకునేది విశ్రాంతి దినం అంటే ఆదివారం కదా వాళ్ళకి 7వ దినం. అంటే మన లెక్కలో 7వ దినం శనివారం, కానీ అకార్డింగ్ టు స్క్రిప్చర్ శనివారం కాదండి. ఈ శనివారం చెప్పేవాళ్ళు సంవత్సరం వాళ్ళు అది కరెక్ట్గా సెట్ అవ్వదు. ఎందుకంటే భూమి గుండ్రంగా తిరుగుతుంది, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. కనుక నీకు డే ఒకలాగా ఉండదు. ఇక్కడ పగలైతే అమెరికాలో రాత్రి, పక్క మన కోవిడ్కి మనకే 3 గంటలు 4 గంటలు తేడా ఉంటుంది. మీరు ఫ్లైట్ దిగుతున్న మీరు టైం మార్చుకోమని చెప్తాడు. అంటే టైం ఫ్యాక్టర్ తేడాగా ఉంది. కనుక అప్పుడు నువ్వు విశ్రాంతి ఎలా లెక్కేస్తావు? లెక్కడానికి వీలేదు. అది వెయ్యేళ్ళ పరిపాలన సెట్ అవుతుంది మరలా. అప్పుడు భూమి గుండ్రంగా ఉండదు, మళ్ళా బలపరుపు పరిస్థితిగా వస్తుంది. అంటే అక్కడ సూర్యుడు చంద్రుడితో పని లేదు. అందుకని పాట అంటున్నాం కదా, సూర్య చంద్రులు లేరు కానీ చీకటి కనబడదు,
ఆ సూర్య చంద్రులు లేరు, కని చీకటి కనబడదు, దైవ కుమారుడు నిత్యము వెలుగిచ్చును, పగలేప్పుడు ప్రకాశమైన ఆశ్చర్య దేశం, ప్రియుని దేశము, నా ప్రియ దేశము. సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. నీతి సూర్యుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ప్రకాశిస్తుంటాడు. ఆ ప్రకాశం దేని మీద పడద్ది? చంద్రుడి మీద పడద్ది. చంద్రుడు స్వయంభవుడు కాదు, సూర్యుడే స్వయంభవుడు. చంద్రుడి రిఫ్లెక్షన్ మాత్రమే. కనుక అది చర్చ్ రిఫ్లెక్షన్. క్రీస్తును రిఫ్లెక్ట్ చేయాలి. క్రీస్తు యొక్క వెలుగు నీ మీదకి వస్తే దాన్ని నువ్వు రిఫ్లెక్ట్ చేయాలి. అప్పుడు రిఫ్లెక్షన్ అనేది ఎలా ఉంటుంది? అర్థం పెడతారు పిల్లలు చిన్నప్పుడు ఇలాగా రిఫ్లెక్షన్. ఇక అక్కడ ఏది ఉంటే ఇక్కడ అదే పడాలి. కానీ మనకు అలాగ ఉండదు. దేవుడు వాక్యమై ఉన్నాడు. వాక్యమైన దేవుడిని మీద ప్రకాశిస్తే నువ్వు దేని ప్రకాశించాలి? వాక్యాన్నే నువ్వు వాక్యం ప్రకాశించవు. అందుకని కలిపి చెరిపిడవారు. అందుకని ఈ వాక్యం ఎలా చెప్పాడు? ఏంటి? నా నోట సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకము. ఒకవేళ కలిపి చెరిపే మనసు నీకుండి ఈ బోధ మీద నీకు విరక్త కలిగి అసహ్యం కలిగి ఎప్పుడు విదే ఉంటామా? పాడిందా పాడరా పాసిపద దాసు అన్నారన్నమాట. మన బోధ కూడా అంతే. ఏంటంటే నీకు మారు మనసు వచ్చే వరకు నీకు అదే బోధ. అందుకని నీకు ఎప్పుడు మారు మనసు రాదు. మారు మనసు వస్తే పరిస్థితులన్నీ మారతాయి, నీ జీవిత విధానం మారుతుంది. ఖచ్చితంగా మనం ఆ యాంగిల్ మార్చుకోవాలి. మార్చుకోవడానికి మనం ఇష్టపడము. ఒకదానికి మనం కట్టుబడిపోయాం, దానికి అడ్జస్ట్ అయిపోతాం. కానీ ఇలాగా బ్రతికేద్దాం అంటే నీ రూట్ వేరైపోతుంది. కనుక ఇక్కడ ఏంటంటే సత్యవాక్యమును నా నోట నుండి తీసివేయకము. ఎందుకంటే ఒకసారి దేవుడు ఏం చేస్తాడంటే నీకేది ఇష్టమో అది ఇస్తాడండి. చూడండి, ఒకసారి యెహెజ్కేలు రాసిన గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం 20 అధ్యాయం 25 నుంచి చదవండి ఎవరైనా. యెహెజ్కేలు 20-25 నుంచి. అమ్మా నేను యెహోవానని పేరు సరే, నేను ప్రార్థన నీకు మళ్ళీ చేస్తాను. నేను చేస్తాను. ఎక్కడ బాబు? సరే, పరిశుద్ధులు తండ్రి నీ దర్శించండి. పంచిపాలు తీసుకుంటాను బట్టి శ్రోతలు వాహనానికి తోడుగా ఉన్నాడు ప్రభావ. ఎవరు ఇబ్బంది కాకుండా సహాయం చేయండి. రాకపోకల్లో మీ కాపులను పెంచండి. ఓ ప్రత్యేకమైన జీవితం మీకు పెంచండి. బిడ్డలు ఆశ్రయించండి. బిడ్డల విషయాల్లో పెంచినైనా సౌకర్యకరంగా జీవిస్తానికి సర్వించండి. సహాయం చేయండి. మీ కాపులను మీ సన్నిధి మీ కృపా తోడుగా ఉంచమని సహాయం చేయండి. మా ప్రియతను రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాం. నేను యెహోవానని వారు తెలుసుకున్నట్లు వారిని విస్మయము నొందవలెనని అనుకూలము కాని కట్టడలను. సరిగ్గా చావండి. ఇద్దరు చదువుతున్నారు. మళ్ళా చావండి. 25 నుంచి చదువుతున్నారు. నేను యెహోవానని వారు తెలుసుకున్నట్లు వారిని విస్మయము నొందవలనని. నొందవలనంటే నువ్వు ఇందాక నుంచి ఆ మాట తప్పు అవుతుంది. విస్మయం నొందవలన వేరు, నొందింపవలనని తేడా తెలుసు కదా మీకు. విస్మయము నొందాలని కాదు, నిన్ను విస్మయానికి గురి చేయాలి, నిన్ను మోసానికి గురి చేయాలి, నిన్ను తప్పుకి గురి చేయాలి, నువ్వు పాపంలో పడిపోయేలా చేయాలి.
అందుకని వారు తూలి తొట్టులకు కారణమేమీ లేదు. వారి మార్గంలో ఏం వేశాడంట ఆయన? అడ్డుబండలు. చదివినప్పుడన్నా వాటికి తగిలి వారు తూలి తొట్టున్నట్లు. కొంత తీర్చాలంటే అది కూడా తీర్చాలంటే నేను ఎలా గురించి ఒకటి దీని నుంచి అది తీయండి. ఇర్మీలో ఉంటుంది, యెషయాలో ఉంటుంది. వారు గడ్డు పంటలు వేస్తాడు. ఒకసారి యెషయా 2:12 చదవడం ఎవరైనా? ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు 3:13 తప్పు చెప్పాను. వారి ద్రోవల జాడలను చెరిపివేయుదురు. ఏంటి? దేవుని యొక్క త్రోవలో వారిని త్రోవల యొక్క జాడలను చెరిపివేయుదురు. చూడండి ఒకసారి 8:16 కూడా చదువు. ఏమ్మా ఇదేంటట? ప్రమాణ వాక్యం అంటే దీనికి వేరే వాక్యం లేదు. ఆలోచించండి. ఈ ప్రమాణ వాక్యము కట్టుము, ఈ బోధన ముద్రించి. అది అపోస్తలులు చేసిన పని అదే. బోధన ముద్రించి ఏం చేశాడు? ఆయన శిష్యులకు అప్పగించి ఈ బోధనే మీరు చేయాలని చెప్పాడు. అవసరం లేదమ్మా. కనుక ఈ బోధన ముద్రించి నా శిష్యులకు అప్పగిము. ఇర్మియా 6:21 చదవండి. కావున యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, ఈ జనుల మార్గమున నేడు అడ్డురాళ్ళు వేయుదును. ఏంటమ్మా? నేడు అడ్డురాళ్ళు వేయుదును. ఈ జనుల మార్గమున నేను అడ్డురాళ్ళు వేయుదును. తండ్రులేమి కుమారులేమి అందరూ అవి తగిలి ఏమైపోతారండి? వేసేవాడు ఎవరంతకే? అమ్మా చూడండి ఒకసారి ఇందా 8:14 యెషయా కూడా చదవండి. అంటే ఇస్రాయేలు 2 కుటుంబాలు అంటే యోధా, ఇస్రాయేలు. లేదా కొత్త నిబంధనలో ఉన్న ప్రజలు, పాత నిబంధనలో ఉన్న ప్రజలు. ఏమ్మా మళ్ళా చదువు. అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబాలు తగులు రాయిగాను. ఏం బండది? అభ్యంతరము. నువ్వు దాన్ని చూసి అభ్యంతర పడతావు. యేసుప్రభు చూసి అభ్యంతర పడి సిలువ కేకలేశారు కదా, వారు కేకలే గెలిచినాయి కదా. నువ్వు అభ్యంతర పడతావు. అభ్యంతర పరచు బండగాను. ఏంటమ్మా నీకు ఆఖరికి ఎలా ఉంటది? దేవుడి మందిరం అంటే ఆ బోన్లోకి వెళ్ళామంటే ఎడు చూసిన మారు మనసు పొందు చెయ్యాదో బతుకు. ఇక మారు మనసు రాకుండా తరుగుని బయటకు వచ్చి పడిపోతాం ఆ బోన్లోంచి. తర్వాత వల కూడా అంతే. చిక్కు వాళ్ళంతా ఉండి ఇంక మనం కదలలేం కదా. దేవుడు నీకు ఒక విధానాన్ని పెట్టాడండి. దేవుడు ఒక విధానాన్ని పెట్టాడు. విధానంలో ఉండాలి. ఒకవేళ దీన్ని వ్యతిరేకంగా కూడా మనం బోధించవచ్చు. ఈ సంఘాలు కూడా బోన్లే, ఈ సంఘాలు కూడా వలలే. అందులో చిక్కుంటే నువ్వు బయటికి రాలేవు. లోక సంబంధించిన బోధలో కట్టుకుంటే నీకు చూడడం బాగుంటుంది, అంతా పాష్గా ఉంటుంది, అంతా డెవలప్డ్గా ఉంటుంది. కానీ నీకు మారు మనసు రాదు, నీకు రక్షణ అనేది ఉండదు. నువ్వు చివరికి నేను మార్పు పొందాను, పరలోకం వెళ్తాను అనుకుంటూ నరకంలో పడిపోతావు వెళ్ళి. కనుక ఇప్పుడు మళ్ళీ దీనికి వచ్చేది ఎక్కడికి? ఎక్కడ మొదలెట్టారు మీరు? యెహెజ్కేలు 25 కాదమ్మా, యెహెజ్కేలు 20. అది యెహోవా అని తెలుసుకున్నట్లు వారిని విస్మయము నొందింపవలనని అనుకూలము
కాని కట్టడలు. నీకేంటది? నీకు అనుకూలమైన కట్టడ. అనుకూలమైన కట్టడేంటి? మొదటగా నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ పొందాలి. ఇది ఒక నీకు విధానం. దుష్టులని తరంగా వేరే రక్షణ పొందాలి. నీకు అసలు మారు మనసే లేదు, వస్తే సంఘంలో కలిపేసుకుంటాం. నీకు పాప క్షమాపణ లేదు. రొట్టిస్తే అయితే రొట్టు దొరికితే మింగేస్తాం కదా, ద్రాక్షరం తాగేస్తాం. వాదాలే, గొడవలే, తన్నట్లే, గుద్దురాట్లే. నీకేం లేదు ఇక్కడ. ఒక క్రమం లేదు, నీకు విధానం లేదు, మార్పు పొందాలని నీకు కట్టడం లేదు. ఇష్టానుసారమైన జీవితం. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండి, ఖచ్చితంగా వాటిని పాటించాలి. మనకంటే హిందువులు చాలా బెటర్. హిందువులు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తారు. చిన్నపిల్లలకు ఒక క్రమం ఉంటుంది, వాళ్ళ బట్టలు ఒకలాగా ఉంటాయి, ఎదిగిన తర్వాత బట్టలు ఒకలాగా ఉంటాయి. చిన్నపిల్లలు చిన్నగా వదిలేసే పంపుతాం. నువ్వు పెద్ద ఎవరు గమనించుకుని వెళ్తానంటే చిన్నపిల్లలు నిక్కర్లు సెడ్డీలు వేసుకుంటారు. నేను కాలేజీలో నిక్కర్ సెట్ వేసుకుని వెళ్తానంటే ఆలోచించండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి. మనం దిక్కుమాల క్రైస్తవం మర్చిపోయామని నేను ఎక్కడ లేకుండా లేదు సార్, అర్థం కావడం లేదు. ఆలోచించండి. నీ వస్త్రధారణ మందిరంలో ఉండవలసిన విధానం. కొన్ని హైందవ కార్యక్రమాలతో ఖచ్చితంగా చీర కట్టుకుని వెళ్ళాలి. పంజాబ్ డ్రెస్ ఒప్పుకోరు తెలుసా మీకు? పంజాబ్ డ్రెస్ మంచిదే, ఒళ్ళంతా కప్పుకుంటే బాగానే ఉంటుంది, అది కాదని అన్నాం. కానీ కొన్ని కాన్ఫికేషన్లకి ఖచ్చితంగా చీర సాంప్రదాయం. మీకు అదేం పండుగ? పెద్ద పండుగ అంటారు ఏంటది? సంక్రాంతికి ఏం కట్టుకోవాలి అమ్మా? ఆడపిల్లలు నెక్కేస్తారు కదా, లంగావని ఖచ్చితంగా కట్టుకోవాలి. అది సాంప్రదాయము, అదో క్రమం. ఈ దిక్కుమాల లుంగీలు పంచలు కట్టేస్తున్నారు, కానీ ఆడవాళ్ళు ఎక్కడేసి తిరుగుతున్నారు. మరి దౌర్భాగ్యుడికి ఉంటారు కదా, ఈ లుంగి కట్టు తిరుగుతున్నాడు, పంచ కట్టుకోమని. మరి దాన్ని కూడా చీర కట్టుకోమని చెప్పాలి కదా. ఆడ పిల్లలు కూడా అలా ఉండమని చెప్పాలి కదా. మరి దీనికి ఎందుకు లేదు? మగవాడు గోసెట్టు తిన్నప్పుడు ఇప్పుడు మనకి సాంప్రదాయాలు దెబ్బతీసినాయండి. ఆ మధ్యన కూడా బట్టల కోసం గొడవెట్టాడు కదా ఆ శివాజీ. అందరూ కుమ్మేశారు పట్టుకుని. మేమేం బట్టలు వేసుకుంటే నీకెందుకు, ఇప్పు తిరుగుతా నీకెందుకు రా అన్నారు. ఇంకాడు బట్టల కోసం చెప్పడానికి మా ఇష్టం, మా బట్టలు కానే కాదండి. అలాగే ఎవడకుందో తెలుసు అర్హత? ఒక పురుషుడికే ఉంది. పురుషుడు నువ్వు గోసెట్టుకుంటావో టై కట్టు తిరుగుతావు, గోసి టై కట్టుకుని వెళ్ళాడు అనుకో, నో ప్రాబ్లం. ఇక్కడ ప్యాంటు షర్ట్ లేకుండా గోసేసుకుని టై కట్టుకున్నాడు అనుకోండి. ఇప్పుడు పిల్లలు ఇది వెరైటీగా ఉందండి. గోసెట్టుకుని బుల్లెట్కి వెళ్తే మెల్ల టై ఉంది కదండి. మరి పనికి మాలోడు అది కాదు, ఇది ఉంటే అది కట్టుకోవాలి. ఇప్పుడు కోట్ త్రీ పీస్ సూట్ ఉంటుందండి, లోపల వేస్ట్ కోట్ ఉంటుంది, నాకు టై కట్టాను. మాకు ఏం లేవు, బన్నేసు పై కోట్ తీసుకొచ్చేస్తున్నాను, వేరే విషయం. కానీ సాంప్రదాయం అంటే ఖచ్చితంగా సాంప్రదాయమే. బైబిల్ సాంప్రదాయం ఉందండి. నువ్వు బైబిల్ సాంప్రదాయం ఖచ్చితంగా నువ్వు మారు మనసు పొందాలి. ఉండవలసిన విధానంలో నువ్వు ఉండాలి. చెప్పు చేతుల్లో ఉండాలి. క్రిస్టియన్లు గాసిప్స్ అనేవి ఉండకూడదు. అటువంటి చేయడానికి వీలు లేదు. వాక్యానికి నువ్వు స్థానం ఇవ్వాలి. ఒకవేళ నువ్వు మార్పు పొందకపోతే నీకు అంత రివర్స్లో కనబడతాయి. పచ్చకామెల్లుడికి లోకం అంతా పచ్చ కనపడతాయి. నువ్వు నెగిటివ్గా ఎందుకు ఆలోచించు, పాజిటివ్గా ఆలోచించు. నువ్వు పాజిటివ్గా ఆలోచించు, నెగిటివ్తో ఆటోమేటిక్గా బయటకు వచ్చి పడతాయి. ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పని అందుకనే చెప్పాడు. కానీ ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడ వచనం ఎలా ఉందంటే మళ్ళా చదవమ్మ. ఆయన ఇప్పుడు వాళ్ళు యెహోవాను తెలుసుకోవట్లా, యేసుని తెలుసుకోవట్లా. ఇప్పుడు యేసుప్రభుని నమ్మాలా, యెహోవాను నమ్మాలా, ఎవరు నమ్మాలి? ఇదో పెద్ద సమస్య. తండ్రి కుమార పరిస్థితి ముగ్గురా, ఇద్దరా, ఒక్కడా, త్రిత్వమా, త్రియేకమా, ఏకత్వమా, ద్విత్వమా? ఇదో పెద్ద అందులాట. వాడికి ఏమీ తెలియకుండా చేసి పాడేశారు. ఎందుకంటే దేవుడు ఏం చేశాడు? వీళ్ళ మధ్యన అడ్డురాళ్ళు వేశాడు. తన్ని కాళ్ళు చేతులు, అది ఎక్కడ ఉంది? చదివారు అది? కాళ్ళు చేతులు కూడా చదివారు మీరు ఇప్పుడు? జనుల మార్గం లేదు, అధికారులు వేయలేదు. తండ్రులేమి కుమారులేమి అందరూ ఎక్కడమ్మా చదివింది?
వస్తారు అక్కడ కాళ్ళు చేతులు కొట్టుకుంటారు ఎక్కడ ఉంది? అనేది వాటిని తల్లి ఆ, తొట్టిల్లు పడి ఆ. కాలు చేతులు ఆ. చిక్కుబడి పట్టున్నాయి. కాళ్ళు చేతులు విరిగి చిక్కబడి పట్టుబడుతుంది. ఎందుకంటే కాలు చేతిపోతే ఇంకెక్కడ అడుగుతావు నువ్వు? ఖచ్చితంగా చిక్కబడి పట్టుబడుతుంది. పట్టబడవలసిందే. నిన్ను కాలుచి ఎరగొట్టి సంఘంలో కూర్చోబెడతాడు. నీకేదో పదవి ఇచ్చి కూర్చోబెడతాడు. ఆ 13 పోయి వరకు ఆ చర్చిలో ఉంటాం. ఆ 13 పోయి బయటకు పడతా అప్పుడు నువ్వు పనికిరావు. ఆలోచించాలి. అందుకని మనకు సంఘ పెద్దలు ఈ గోంకూర మనకి చెత్తే ఉండదు. ఎవడ భక్తిగా ఉంటే ఆడే అంతే. ఇటువంటి న్యూసెన్స్ మనకు పడవు. వాక్యాన్ని కట్టుబడి వాక్యం కట్టుబడి అవసరం లేదు, కుదిలే ఇష్టం ఉంటే రా లేదా మానే. ఇందులో ఇబ్బందులు ఏమీ లేవు. కనుక దైవత్వం అంటే ఏంటో తెలుసా? నువ్వు వాక్యాన్ని కట్టుబడాలండి. వాక్యంతో కట్టుబడాలి. 70 మంది వెళ్ళిపోయారు యేసుప్రభు శిష్యులు. అయ్యో 70 మంది వెళ్ళిపోతే మన సంఘం ఎంత అయిపోయింది అన్నాడా? పోతే మీరు పోనాడు యేసుప్రభు. మీరు అయినా పడిపోయాడు అందులో ఎవడో యూదా ఇస్కరియోతు. కనుక ఎప్పుడు కూడా మనం చెప్పుకునే సంఘం వాపండి. అది ఉబ్బుపోతుంది. ఏది ఉబ్బుపోతుంది? చచ్చింది ఏమవుతుంది? చచ్చిన జీవుకున్న లక్షణం ఏంటండి? ఉబ్బుద్ది. బతుకున్నదని ఒప్పదు. మన సంఘాలు చచ్చిపోయి ఉబ్బిపోతున్నాయి అలాగా. అందులో ఏమి లేదు. ఒక కోడి పడితే కుక్కలు వస్తాయి బయటికి. ఏంటి? పురుగులు. అంతే. ఆలోచించండి. చచ్చిన చేప ప్రవాహాన్ని కొట్టుకుపోద్ది, బ్రతికింది ఎదురెత్తుంది. మనం లోకంతో కొట్టుకుపోతున్నాం, లోకాశంతో కొట్టుకుపోతున్నాం. లోక పద్ధతితో నీ వాక్యం ఏమి ఎక్కదు. నువ్వెన్ని సంవత్సరాలు నువ్వు చర్చికి రా, నువ్వు ఎంత భక్తి చెయ్యి, మార్పు లేకుండా నీకు ఇది ఎక్కదు. కనుక బ్యాక్ టు ది బేసిక్స్. మళ్ళీ వెనక్కి రావాల్సిందే. మళ్ళా మార్మస్ బాబు దగ్గర రావాల్సిందే. మళ్ళా పాపక్షమాపణ దగ్గర రావాల్సిందే. మళ్ళా పరిశుద్ధ జీవితం ఎదుర్కోవాల్సిందే. కనుక చదవమ్మా 20 చదువు. నేను యెహోవానని వారు తెలుసుకున్నట్లు వారు విస్మయము. అప్పుడప్పుడు మన బాధ కూడా కొంతమందికి విస్మయంగా ఉంటుంది. ఏంటంటే బాబు ఇక్కడ వచ్చి ఇది బాధ చేస్తున్నాడంట. నాకు ఎప్పుడు ఇదే గొడవ, ఎక్కడికి వెళ్ళి ఇదే గొడవ. ఎందుకంటే నువ్వు మార్పు లేకుండా ఏం చేస్తే ఎవడకు కావాలండి? నువ్వు చచ్చిన నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు ఎవరస్తులు చచ్చిపోతే నీ బాధ ఇంకోటి చేసుకుంటాడు. ఆలోచించండి. నీకు ఇష్టం లేనివాడు చేసుకుంటాడు. నీ పిల్లలు ఈదులు పడిపోతారు. నీ డబ్బు ఏం చేసుకుంటావు? నెత్తి మీద తగలేసుకుంటావా? నువ్వు దేవునికి ఇచ్చే ప్రార్థన దేవునికి ఇవ్వకపోతే, నా కళ్ళతో ఎంతో మందిని చూశానండి. నాకు డబ్బు అంటే చేతులు, నాకు డబ్బు ఆశే. చక్కగా మంచి డబ్బులుంటే మంచి కారు కొనుక్కో, నాకు ఎప్పటి నుంచో ఉంది. దానికి ఏం కావాలి? డబ్బు కావాలి. డబ్బు కావాలి. ఇప్పుడు ఒక ఆయన కారు కొనుక్కోనని ప్రార్థన చేయండి. నేను షాప్లో ఉన్నాను, కారు కంపెనీలో ఉన్నాను. మరి దేవుడికి టైంలో ప్రార్థనలో ఉంటానండి. ఏమండి? తెలియకపోతే తప్పు లేదు. తెలుసుండి చేసినట్టు ఏం చేయాలి? ఇప్పుడు నీ టైమింగ్స్ తెలుసుకో, మన చర్చ్ టైమింగ్స్. అలా ప్రార్థన చేయమని అడుగుతావా? నీకు టైమింగ్స్ తెలుసు. టైమింగ్స్ తెలియని వాడైతే అది వేరే విషయం, తప్పులేదు. ఆలోచించండి. మనం ఏంటంటే ఎక్కడికి వెళ్ళిపోయామంటే, చాలా దిక్కుమాలిన, పరమ దిక్కుమాలిన పరిస్థితికి వెళ్ళిపోయామండి. చాలా విచారం. ఇంక నేను చెప్తాను, చెప్తా ఉంటాను. ఎంత పెద్ద టెంట్లు వేసాడండి. నువ్వు రాదు కదా, నీ పిల్లలే పంపట్లేదేమయ్యా? వచ్చి పడిపోతానుకుంటున్నావు ప్రార్థనకు వస్తే. ఊరిలో కూడా ఎంజాయ్ చేయడం, అన్ని ఎంజాయ్మెంట్లు కుదరవు. సముద్రం ఈతకెళ్ళారంట, తెగ ఈదేసిందంట పిల్ల. ఇప్పుడు చెప్తుంది. ఆదివారం గుడి కొట్టి ఈతకెళ్ళారంట. మనోటి తీసుకెళ్ళాడు అక్కడ, మన చర్చిన ముందు. ఎంజాయ్మెంట్. ఎప్పుడు ఎంజాయ్మెంట్లు? ఆదివారం ఈతకెళ్తే మరి ఆ సముద్రంలో ఇసుక అంతా అది చెవులకి ఎలా వచ్చేసిందో తెలియదు. రోజు ప్రార్థన చేసి పాటలు ప్రార్థన కూడా చెప్తే ఏమన్నా ఎక్కడికి వెళ్ళాము, మొత్తం చెవులంతా ఇసుకతో మునిపోయిందనండి డాక్టర్.
ఇప్పుడు వచ్చి వీటితో ప్రార్థన చేయమని శివంతో ఫోటో వచ్చింది ఏమైందంటే ఇంతకాలం ఇప్పుడు చెప్తుంది ఏమైపోయిందండి తీసుకెళ్ళి ఏ సముద్రానికి వెళ్ళామరా అంటుంది ఇప్పుడు ఆచరణ అంటుంది పని మరి సిగ్గు ఉండాలి కదండి మంచి పిల్లే నేను ఆ పిల్లనేమన్నా ఆ పిల్లని తీసుకెళ్ళి ఎదవని అంటారు ఆ పిల్లని తీసుకెళ్ళి ఎదవని అంటారండి ఎందుకంటే మనకు కొద్దిగా ఉండాలండి ఎవరు వచ్చారో మన రాంబాబు దానికి కట్టుకుని అందరూ మానేసి అంటున్నారు మనకెందుకు లేకపోతే నువ్వు వచ్చావు కదమ్మా ఎంత పెద్ద కంటేశారు స్టేజ్ మీద పువ్వులతో ఎలాగ అలంకరించారు ఎన్ని లైట్లు పెట్టారు ఎంత సౌండ్ సిస్టమ్ పెట్టారు ఏదన్నా పలికిందా ఒక్క లైట్ అని వెలిగిందా మరి ఎన్ని ఎందుకు పెట్టినట్టు జనరేటర్ కూడా పెట్టారట అందులో పెట్రోల్ లేదంట పెట్రోల్ ఉంటే ఆన్ చేసి కూడా లేడంట ఏమైనా చీకటి కొట్టిట్టే పెట్టాయా అన్నాను నేను ఆ పెళ్లి కొడుకు కనపడ్డది పెళ్లి కూతురు కనపడ్డదా అది చూసుకున్నాను నాకు అసలు నేను ఎండలో నాకు బాగాలేదు నీరసం ఉంది నేను ఎండలో వెళ్ళాను ఇంకా అదే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అన్నాయి ఆ పెళ్లి ఎప్పుడే పెళ్ళి అయిపోయింది ఆ పెళ్లి ఎప్పుడైపోయింది ఇప్పుడు మంగళసూత్రం దారులు అన్నాడు ఏం కనపట్లే అమ్మా ముందే కట్టేసుకున్నారు ఇప్పుడే కట్టేసుకున్నారమ్మా మరి ఎందుకంటే బలంగా ఉంటుందనా అంటే అంటే ఇప్పుడు తప్పు ఎంతమంది పాస్ ఉన్నారండి అక్కడ స్టేజ్ నిండా పాస్టర్లే స్టేజ్ నిండా పాస్టర్లే ఆలోచించండి అంటే అక్కడ ఉన్నది ఎవడు అక్కడ అధికారం చేసేది ఎవరు దేవుడే దెయ్యమా అది ఒక్క ఎదవకన్నా ఉండాలి కదా బుద్ధి అరే చేశారు లైట్ స్విచ్ అయితే లైట్ వెళ్తుంది కదా ఎందుకు కలగలేదు ఆలోచన ఉండదా పవర్ సరిపోతలేదు అన్నది ఏమో మరి జనరేటర్ ఎందుకు తెచ్చుకున్నారయ్యా నువ్వు ఉన్నావా మరి నువ్వు చెప్పొద్దు మరి పవర్ సరిపోతే జనరేటర్ పవర్ వస్తుంది కదా ఏజియల్ టైం కాకపోతే ఆ? ఏజియల్ టైం కాదండి ఏజియల్ టైం కాకపోతే కాదు సరిపోదండి జనరేటర్ తెచ్చుకున్నారంటే మళ్ళీ ఏజెంట్ టైం అంటే కరెంట్ లేనప్పుడు జనరేటర్ ఉంటుందా కరెంట్ లేనప్పుడు ఇన్వర్టర్ పనిచేస్తుందా లేదా కరెంట్ ఉన్నప్పుడే పనిచేస్తుందా మరి ఇంట్లో ఇన్వర్టర్ ఉంది కదా పెట్టుకోవచ్చుగా సైతం ఏ ఐడియా కూడా నీకు ఇవ్వను నీకన్నీ రివర్స్ కాదు ఆడెవడో చీకటి పడిందంటే ముద్దెట్టుకుని పోయాడు ఏవాడు ఎందుకు ముద్దెట్టుకుని మొగుడు అడుగుతున్నాడు నువ్వు కదా ఆడు ఏమనుకుంటాడు అనుమానించడానికి అవకాశం ఉంటుంది కదండి నువ్వు కదా అంటే ఎవడు ముద్దెట్టుకుంటాడు ఏంటో కూడా దీనికి దిక్కుమాలి నాకు తెలియదు ఏమంటే సంఘం అంత భయంకరంగా అంత దౌర్భాగ్యంగా తయారైపోయిందండి కారణం ఏంటి ఇక నిన్న 2 రోజులు జరిగి ఆ బురద నుంచి మళ్ళీ పెద్ద ఫోన్ చేసి కారు వేసి రావద్దు బండి వేసి రండి బురద ఉందా చిన్న కాలువ నీళ్ళలాగా వెళ్ళిపోతానండి అక్కడ చిన్న తోర పెడితే నీళ్ళు మొత్తం అందరూ జారిపడి వాళ్ళు తేకులు పడి వాళ్ళు మా రంగులు వచ్చేసారు జనం అది ఏమనాలి ఏంటి కారణం ఏంటిది నిర్లక్ష్యం అంటావా అదే నేనైతే దెయ్యం అంటాను నేను దాన్ని దెయ్యం అంటాను పెద్ద ఫోన్ చేసి మనం సౌండ్ బాక్స్ పట్టుకెళ్దాం అన్నాడు ఆ ఫోన్ ఎలా పాడైతే ఇంతకుముందు ఆ సంపద కానీ నేను ఆడిని ఇది ఫ్యాన్ పెట్టరా మన మీటింగ్ పెట్టుకున్నాడు మీటింగ్ పెట్టుకుని ఫ్యాన్ పెట్టుకున్నాడండి ఫ్యాన్ అంటే చచ్చిన ఫ్యాన్ ఉంది కదా అన్నారు పాపం అప్పుడు ఎవరో లేరా కొమ్మని కొనిచ్చింది మనకి మూతోడు ఫ్యాన్ చచ్చికి ఆ ఫ్యాన్ కొనిచ్చారు ఆ ఫ్యాన్ ఆడు సంపద గాడు ఇంకోటి పట్టుకుని ఇలా మోసుకొచ్చి నేను మొక్కలు చేసి పాడేస్తాను సంపద నువ్వేనా అబ్రాహ్మణుడు ఆ మొక్కలు 2 ఇళ్ళకి తీసి ఇంకో దానికి అతికిచ్చారు దాని షాప్ పట్టుకెళ్ళి పెద్ద చిన్నగా మొత్తం ఫ్యానే రాలేదు మరి ఏమన్నా ఇప్పుడు ఎవరు తప్పు అసలు లీలా కుమారే సరిగ్గా ఎవరైనా ఫ్యాన్ అంటారా ఇప్పుడు మంచి ఫ్యాన్ ఆర్పట పేరు కూడా నాకు గుర్తండి మంచి ఫ్యాన్ ఇచ్చారు వాళ్ళు అంటే మనకేం కాదు వాడుకోవడం తెలియదు ఇదో పెద్ద సమస్య అంత డబ్బు ఖర్చు పెట్టారు టెంట్లు వేశారు అన్ని వేశారు కనుక ఇక్కడ జరిగేది ఏంటట నిన్ను ఆవేశించేది ఎవరో దేవుడు కాదు దయ్యము నీకు రివర్స్లో అంతా కనబడుతుంది నీకు బోధ కూడా దయ్యము ఆ దెయ్యం బోధ ఎంత బాగుందో లోపల గుచ్చుకుపోయిందంట మామూలు బాణాలు గుచ్చుకుంటాయా మనమద బాణాలు గుచ్చుకుంటాయా ఏ బాణం గుచ్చుకుంటుందండి ఏ బాణం గుచ్చుకోదు అవి పక్కన పడిపోతాయి ఆయన
గురి చూసి బాణం పడుతుంటే ఎక్కడ పడుతుందండి? ఆ బాణంతో అంబులు పొది నింపుకున్నవాడు ధన్యుడు. ఇది నింపుకుంటే ఆడు అది నింపుకున్నాడు. ఇద్దరు వాకిట పాపం పొంచి ఉండును, అంతేనా? వాకిట వేసుకున్నప్పుడు తలుపు కొడుతున్నాడా? ఇద్దరు ఎక్కడున్నారు? అక్కడే ఉన్నారు. ఉండు ప్రభా ఉండు, నా తలుపు తీస్తాడు, నీ తలుపు తీయడంటాడు. ఎవడో? సైతాను. ఆడు మాట కనుక టక్ మన తలుపు తీసేస్తాం. ఎవడ మాట? సైతాన్ మాట. ఇద్దరు గుమ్మం దగ్గరే ఉన్నారు. వాకిట పాపం పొంచు, ఇదిగో తలుపు ఎదురుండి. తలుపు వాకిట రెండు కాదేటండి. కానీ మనం దేనికి రియాక్ట్ అవుతామంటే ఆడు దుష్టుడికి రియాక్ట్ అవుతాం. సైతాన్ని. అందుకని ఏడుగులు హిందువులు పిచ్చోళ్ళు కాదండి. 7 అడుగులు బంధం ఎందుకండి? 7 అడుగులు ఎందుకే ఇస్తారు? మంగళసూత్రం ఎందుకు కడతారు? ఆ కొండలో నీళ్ళు వేసి కిరకర తిప్పిస్తారు, కాళ్ళు తొక్కిస్తారు. ఇవన్నీ ఎందుకు అనుకున్నాం? ఇవి చెప్పడానికి అసహ్యంగా ఉంటాయి, బూతుల కింద ఉంటాయి, కానీ వాస్తవం అది. వాస్తవం. మనకంటే వాళ్ళు అనేక రెట్లు బెటరు. అదేంటండి బెటర్ అంటున్నారండి? ఎందుకంటే ఆడు చెడిపోతాడు, నువ్వు చెడిపోతున్నావు. ఆడు కొద్దిగా గొప్పడికి విధానం ఉంది. ప్రభు ఎలా ఎందుకు చేయాలంటే ప్రభు నాకేం తెలియదు అంటే, నువ్వు గుడిలో ఆడు పాసం దిక్కుమన్నాడు, ఆడేది చెప్పాడు, మాట లేకపోయాను ఆడు చెప్పుకోవడానికి ఉంది. మరి నువ్వు క్రైస్తవుడు, నువ్వేం చెప్పుకుంటావు? నువ్వు చెప్పుకోవడానికి లేదు. ఇప్పుడు సమస్య అది. ఆడు అన్నిటిగా మిగిలిపోతే ఆడు చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు సహోదరుడా, పెళ్లి వస్తున్నా కూడా అలా వచ్చామని అడిగాడు యేసుప్రభు వారు. ఆడు ఏం చెప్పాడు? ఎక్కడ ఇస్తారని అంటే మాట పోనా అడగడానికి ఉందా? మా రూతమ్మ అడగొచ్చా? సహోదరుడు పెళ్లి వస్తున్నా కూడా అలాగ వచ్చంటే అది లేదు ప్రభు, ఎక్కడ ఇస్తారని అడగొచ్చు కదండి. ఇప్పుడు ఈయన అర్పణ తీసుకోలేదు, ఆయన అర్పణ తీసుకున్నాడు. తమ్ముడా, నా అర్పణ తీసుకోలేదు ఏంటంటే, నీ అర్పణ తీసుకోలేదు, నువ్వు సరిగ్గా చేయలేదు. ఆ సరిగ్గా చేయాలంటే ఏం చేయాలి? నాకులో నువ్వు కూడా ఓ గొర్రె పిల్లలు అర్పించాడు. ఒక తీసుకునేమో అలాగిస్తే వీడు అడగలేదుగా, వీడికి ఆ మైండ్ లేదు కదా. గనుకాడికి అన్నీ తెలుసు. నేను పెండ్లి వస్త్రం లేకుండా వస్తున్నానన్న సంగతి ఆడు తెలుసు కనుక అడగనే ఉన్నాడు. మౌని హిందువుడు అలాగ ఉండడు. హిందువుడు వెంటనే నీ మీద సటారే వేస్తాడు. ప్రభు ఆడ చెప్పలేదంటాడు. చెప్పకపోతే తప్పు నీదో. ఏసుకెళ్ళి అదే చెప్పాడు. వారు వినినా వినకపోయినా నువ్వు వెళ్ళి చెప్పు. చదువుతాను, ముగిస్తాను. చదవండి. అనుకూలము కానీ అది నీకేమిచ్చాడు? అనుకూలమైన కట్టడం నీకు ఇవ్వలేదు, అనుకూలమైన ఉద్యోగం నీకు ఇవ్వలేదు, అనుకూలమైన భార్య నీకు ఇవ్వలేదు, అనుకూలమైన భర్త నీకు ఇవ్వలేదు. బాయో సినిమాకి వెళ్దామా అంటే, మ్యాట్రిక్కి వెళ్దామా, ఫస్ట్ రెండు చూసేద్దాం. మా చుట్టం ఒక ఆవిడ ఇక్కడే బొమ్మూరులోనే ఓ ఫంక్షన్కి వాళ్ళు పిలుస్తారు అనుకుని అరుసులు బూర్లు అన్నీ తయారు చేస్తే ఆడ పిలవలేదు. ఇక్కడ పిలవనప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి ఇవ్వడానికి లేదు కదమ్మా. ఆ బాబా దైవ రారా బాబా అన్నప్పుడు మేము చిన్న పిల్లలం వెళ్ళాను. ఇన్ని బూర్లు ఇన్ని అరుసులు ఇచ్చింది. మా అమ్మంది అదేంటి పిల్ల అన్ని పంపేవా అంది. ఇది కదా, అదిగో 10 మంది పిలుస్తుంది అనుకుని తయారు చేసిన పిల్లలేదు. అలా చుట్టమే ఎప్పుడో అప్పుడు అనుకున్నారు. పిలుస్తుంది మాత్రం ఈవిడి చేసింది, అది పిలవలేదు. అది మాకు బెనిఫిట్ అయిందిలే అంటే. కనుక నువ్వు అవకాశాన్ని నువ్వు దేవుని వైపు చూడు. పరిమాణాల వరకు ఎందుకండి? దానికి ఎందుకు నువ్వు ప్రాతినిధ్యం వహిస్తావు? దాని కొరకు టైం ఎందుకు నువ్వు ఖర్చు పెడతావు? ఎందుకు నువ్వు దాన్ని చూడాలి? దాని వైపు ఎందుకు చూడాలి? నీ బిడ్డలు సక్రమంగా ఉండే కుటుంబం మంచిగా దేవుడు మాకు వైపు చూడు. కనుక ఒకవేళ నువ్వు చూడవాలని తెలుసు కనుక ఏమిస్తాను నీకు? అనుకూలమ కానీ కట్టడే. అనుకూలమ కాని బిడ్డలు అంటారు కదా. బాబు నేను చెడిగా అన్నానండి బాబు, నా కడుపుని చెరపటి వినలేదు మాట మీరు ఎప్పుడు. ఎందుకంటే ఇక్కడ అక్రమం ఉంది. ఇప్పుడు విత్తనం ఒకటేస్తే మొక్క ఇంకొకటి రాదండి. నువ్వే విత్తనం వేస్తే ఆ విత్తనమే వస్తుంది. ఇవన్నీ ఖచ్చితంగా లక్ష్యాలు ఉంటాయి. దాన్ని చెప్పాలంటే దేవుని వాక్యమే. కనుక అనుకోవడం కానీ
కట్టడలను తాము బ్రతుకుటకు ప్రయోజనం కాని విధులను తాము బ్రతుకుటకు ప్రయోజనం కాని ప్రయోజనమయ్యే ప్రయోజనం కానా. ఇప్పుడు మనం తినే తిండి ప్రయోజనమైన రోడ్డు అంతా ఇప్పుడు ఏ కదండి ఫుడ్ కోర్టులు ఎక్కడ చూసినా ఏమండి. మనకు రాత ఇది ఈ ఆయిల్ వాడతాం, అక్కడ ఆయిల్ వాడతాం. ఏ ఆయిల్ తిన్నా నీకు రోగం వచ్చేస్తుంది, ఏ తిన్నా వచ్చేస్తుంది అండి. కనుక నువ్వు చేయవలసింది ఇంట్లో చేసుకో. నీకు ఒళ్ళు బతకం, నువ్వు కదలలేవు, పని చేయలేవు, తినలేవు, వండుకోలేవు, పిల్లలు పెట్టుకోలేవు. ఊరి మీద పంపేస్తే ఆడు ఆ గడ్డి ఈ గడ్డి తినేసి కక్కుంటా హాస్పిటల్ పోతాడు. కనుక ఏంటంటే అనుకూలం కాదు ప్రతిదీను ప్రయోజనకరం కాదు. అమ్మా, నీకు ప్రయోజనం కాదు, అది నీకు ప్రయోజనం కాదండి. అదేదో టైట్ పిస్తే రైట్ ఏదో వేసుకుందంటే అది ఆడవడచ్చు గుద్దేశాడు. గుద్దుది ప్యాంట్ ఎక్కడి నుంచి ఎలా చిరిగిపోయింది దానికి. ఓ పిల్లలందరూ చిరాకు తీసేస్తున్నారు దాన్ని. ఏమండి, చీర అయితే అలా కుదురుతుందా మీరు ఆలోచించండి. కనీసం లూజు పట్టడానికి అలా చుట్టుకుంటుందండి. అదేదో టైట్ ఫిట్టింగ్ వేసుకొచ్చింది, ఆ కూరగాయలు గుద్దేశారు. ఆలోచించండి. ఎవరి దాకా ఎందుకండి, మనం ఇప్పుడు జాషువా గారు కూతురు వడ్డీ ఎక్కించుకున్నాం దాన్ని. అది ఎక్కేసి అలా ఊపేసి మరి దానికి ఏమో గారు వచ్చింది దాని డబ్బేలు పడేసాను. నా ప్యాంట్లో చిరిగిపోయింది. దాని గౌను అదేం గౌను కురస గౌన్లు ఉంటాయి కదా, అది వేసుకొచ్చింది సరిగ్గా ఇంటి ముందే. ఆ గబా ఫోన్ చేస్తే వాళ్ళ నాన్న అమ్మ వేసుకొచ్చారు. అదేటన్నా దాన్ని అలా పడదు, నేనే పడేసాను. సరిగ్గా కొంచెం గనుక ఏంటంటే ఇవి మనం ఉండే జాగ్రత్తలో మనం ఉండాలండి. బయటికి వెళ్తా చల్లి వెళ్తామంటే ఇదే పైన కప్పుకోవడానికి ఏదో మనం ట్రిమ్గా గుడ్డ లేకుండా వెళ్తే ఒళ్ళంతా బిరిసెక్కిపోదండి చలికి. ఆలోచించండి. అనుకూలం కాని పద్ధతులు, అనుకూలం కాని విధానం, నీకు ప్రయోజనం లేనిది. నీకు మారు మనసు లేకుండా ఎంత భక్తి చేయి నీకు ప్రయోజనం ఉండదో. పెద్ద చర్చ అనుకోవచ్చు, పెద్ద చర్చకి వెళితే నేను కాదనట్లేదు. పెద్ద చర్చలో దేవుడు ఉండాలిగా, పెద్ద చర్చలో నీ వాక్యం ఉండాలిగా, దాంతో నువ్వు శుద్ధి చేయబడాలి కదా. ఆలోచించండి. చదువుతాను. ప్రయోజనం కాని విధులను వర్గించితివి. ప్రయోజనము కాని విధులను ఎంత అన్యాయం ఇది. అమ్మ రాజు అర్థం ఉందా? ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. దేవుడే నీకు ప్రయోజనం కాని వారినిచ్చి, దేవుడే నీకు ప్రయోజనం కాని భర్తనిచ్చి, దేవుడే నీకు ప్రయోజనం కాని ఉద్యోగం ఇచ్చి, ప్రయోజనం కాని బిడ్డలతో ఇంకెవడ పడి ఎడతావమ్మా? ఇప్పుడు ఇచ్చింది ఎవరు? దేవుడే. ఎవరిని అడుగుతారు? అది. అందుకనే ఈ కీర్తన రివర్స్లో ఉంది మీకు. ఏంటట? చదవమ్మా. ఏం చదివి ఇందాక? నేను నిత్యము, అది కాదు, అది నా నోటనున్న సత్యవాక్యమును ఏ మాత్రమును తీసివేయకము. అంటే ఏం చేస్తాడు ఆయన? తీసివేస్తాడు. మీరు గమనించండి. ప్రభువా నాకు డబ్బు పట్టుకుని ఇచ్చాడు, ప్రస్తుతం లోట్లో ఉన్నాను, మంచి అమౌంట్ పట్టుకొచ్చి ఇచ్చాడు. రాజు ఇశ్రాయేలుని శపించాలట, శపించమంటావా అని అడిగాడు. ఎవరండి? దేవుడు ఏమన్నాడు? వద్దు, నేను దీవించిన వాళ్ళని శపించడానికి వెళ్ళవద్దు అన్నాడు. 6-4 రోజులు పోయిన రాజు ఇంకా ఎక్కువ డబ్బులు పట్టుకొచ్చాడు. ప్రభువా ఇంకా ఎక్కువ డబ్బులు పట్టుకొచ్చాడు. సంఘ పెద్దలు వచ్చారు, డేకన్లు వచ్చారు, ప్రెసిడెంట్లు వచ్చారు, వెళ్ళమంటావా అన్నాడు. అంటే డేకన్లు, ప్రెసిడెంట్లు వీళ్ళందరూ వచ్చేస్తే దేవుడు మనసు మార్చుకుంటాడా? వెళ్ళమంటావా అని అడిగాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? వెళ్ళమన్నాడు. అర్థం మీకు ఏమన్నా? ఇప్పుడు ఎవరు తప్పు చేశారు? అమ్మ రాజమ్మ చెప్పు, ఎవరు తప్పు చేశారు? దేవుడే తప్పు చేసినట్టుంది కదా. ముందు వెళ్ళొద్దు అన్నాడు, ఇప్పుడు వెళ్ళమన్నాడు. పోనీ వెళ్ళమన్నాడు కదా, ఊరుకోవచ్చా? దారిలో కత్తి పట్టుకుని నిలబడ్డాడు, నరికేయడానికి. అలాగే ఉంటుంది.
ప్రభా నువ్వేమో నేను అనమన్నాను రా వచ్చి కత్తిమే పడు, నువ్వు వచ్చి కత్తిమే పడరా వెళ్ళమన్నాను. ఎందుకో తెలుసా, దేవుడు నీ చిత్తానికి ఎప్పుడు అడ్డు కలుగజేయడు. నేటి క్రైస్తువులకి ఈ విషయం తెలియదు. దేవుడు నీ చిత్తానికి అడ్డు తగలడు. నువ్వేం చేసుకుంటావో తీసుకో. ఈ మొగుడు పాలేంటాను, ఇంకో మొగుడు చూసుకో. దీంతో కాపురం చేసి కాపురం ఇసుకెత్తిపోయి ఇంకొంచెం చేసుకో. అది వాక్యానికి విరుద్ధం అంటే ఏ వాక్యానికి విరుద్ధం? ఆయనగా చేసుకోమన్నాడు. చేసుకొని ఇద్దరు కానీ నరకానికి వచ్చేయండి. ఇద్దరు ఎక్కడ రావాలి? అందుకని దేవుడు నాతో మాట్లాడుతుంటారు అంటారు. నేను కాదన్నా, మాట్లాడవచ్చు, ఖచ్చితంగా నీతో మాట్లాడవచ్చు. నన్ను ఆ చర్చికి వెళ్ళమని చెప్పాడండి అన్నాడు. వాళ్ళకి అలా కూడా చెప్పొచ్చు. మేము వెళ్ళే చర్చి నుంచి, సమాధాన ప్రార్థన మందిరం నుంచి ఏ సన్నగారు ప్రార్థన మందిరానికి వెళ్ళిపోమన్నాడు దేవుడు. సరే అంటే ఏ సన్నగారు ప్రార్థన మందిరానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు సమాధానం చేయాలి మరి, మమ్మల్ని పిలవకూడదు కదా. మాకు కబురు పెట్టేసి అయినా నేను లేదు. దేవుడు అలా చెప్పు అమ్మా. ఎవరన్నారు? ఏ అమ్మ పెళ్లి పెడగలన్నీ వాళ్ళతో చేసుకుని చావులు తగ్గండి మాతో చేయించుకుంటారా? అసలు బుద్ధి ఉంది వాళ్ళకి. ఆయన మంచోడు కనుక ఎద్దరగా అలాగ వెళ్తాడు. ఆయన వెళ్తాడు, గొడవ తీసుకెళ్తే ఆడికి వెళ్తాడు. మోసే మా ఇద్దరు కేసెట్టాడండి, పోలీసు కేసు పెట్టాడు. వెళ్ళి పోలీసు స్టేషన్ నిలబడ్డాం, అందరూ నిలబడ్డాం. నేను యేసుపాల్ గారు, ఎద్దరా గారు. ఏమయ్యా తప్పు చేశారా? బాబయ్య తప్పు చేశాం బాబయ్య. నాకంటే ముందు ఎద్దరా గారు చేశాం బాబయ్య. బాగా ఉన్నాం. ఆయన బతుకులు ఎప్పటికీ దండ పెట్టి ఉంటాడు. బయటకు వచ్చి దైవ దిక్కు మనడు మనకి అలా చేసేసాడు. 50 ఫైన్ కట్టాడు అన్నాడు. అక్కడ నలుగురు ఉన్నామండి. 4 50 అంతా 200. 500 నోటు ఇచ్చేసి ఆయనకి పరుగో చిల్లర ఇంక చిల్లరుతాడు మనకి. ఎంత చాలు. ఎవడికి అవతల పార్టీ ఒకటి కూడా అతని దగ్గర కట్టేశాడు 50 రూపాయలు. ఆడికి తెలియక ఇంకా పిలుస్తారు అనుకుని చూస్తారు. ఎలా గెంటేశాడు. మరి 300 కలిసి వచ్చింది కదా దానికి. ఎవరికి ఆడు మళ్ళా పోస్ట్ మళ్ళీ పిలుస్తారయ్య గారికి పిలిచాడు మోసే. ఆడు నా ఫోన్ చేసి వస్తే పాస్టర్ గారు ఆడు మళ్ళా పిలుస్తున్నాడు, మీరేం చెప్పకండి అంటే వెళ్ళకంటే 3 రోజులు అన్నాడు. అర్థమైందండి. అన్నీ పడ్డామని అనుకోమండి. అసలు మాకేమీ తెలియదు, ఆ గొడవేటో తెలియదు. కానీ అందుకని ఈ చెత్త దగ్గరికి మనం వెళ్ళకూడదు. మళ్ళా కూతురు పెళ్లి పిలిచాను రా అని చెప్పాను. మెచ్చరా గారు నాకు పిలిచి దావేళ్ళు చదవపోయాను. ఎందుకు వచ్చింది మనకి ఇది? ఎందుకు వచ్చిందండి? ఎంత అన్యాయం ఇది. ఎందుకనంటే తగిన వాళ్ళని దేవుడు అలాగున ఏర్పాటు చేస్తాడు. మన శెట్టి గారు తమ్ముడితో నువ్వు కానుక పట్టుకెళ్ళి మన ఓడికి ఇమ్మన్నాను చెప్పాడు దేవుడు. యేసుపాల్ గారు తమ్ముడు అని కానుక పట్టుకెళ్ళాడు. ఒక ఎదవా నీ గుడి బడి లేకుండా నీ కానుకేట రారంటే థామస్ గారు అంటే డబ్బులు నెనకొచ్చి పోనీ ఇవ్వకుండా వచ్చేసినప్పుడు ఏమని చెప్పాలి? నీకు ఇంత డబ్బు ఇవ్వడానికి వచ్చే రిటైర్ అయిపోయింది, డబ్బు పట్టుకొచ్చాను నేను, నువ్వు నాకు ఉందని ఆయన నీలాంటి ప్రశ్నలు నాకు వద్దాను. బాగుందా? ఇవన్నీ మాకు అయి విట్నెస్ అండి. అదే నేను ఎప్పుడు ఎవడ వైపు చూడడం కానీ, ఒకడు చెయ్యి చాపడం కానీ, ఒకడు కానుకి ఇస్తాడం కానీ, వాడు అనుకోవడం కానీ అటువంటి నాకు తెలియదు. అనుకుంటారేమో కొత్త కుర్చీలు ఉన్నాయి, దొరగారు చేశారేమో అనుకుంటారేమో. ఏమీ లేవండి అటువంటి తెలియవు. పిల్లలు పెద్ద ఇది తెచ్చి ఇప్పుడు చూసి వీళ్ళు కూడా ఒక 3 పిల్లలు కొడేసుకుంటాను. అప్పుడు కుర్చీలు కూడా వేస్తాను తెలియదు. ముందు ఎంత దెబ్బలు కూర్చొని కొడేసారు తెలుసా మీకు? చిన్నగడి పెద్ద అదే మరి వీళ్ళిద్దరు కదండి. కనుక ఎవడిచ్చింది ఏమీ లేదండి, ఎవరిది ఏమీ లేదు. మన దేవుని బిడ్డలు ఎప్పుడు దేవుని బిడ్డలు దేవుడిదే తినాలి. నాకు ఎంత చెప్పినా ఆ జాను లక్ష్మి వేసిన కోడి మాంసం, కోడి బిర్యానీ గుర్తొస్తుంటారు. ఇప్పుడు ఎవరు చెప్పినా నేను చెప్తాను. తోటలో నాటుకోడి అంతే కదండి.
మన భాషం గారు మేము నా బాగాలేకపోతే ఏదో ఆపుతాడు నోరు బాగాలేదంటే పాప వాడు జాలి చేసి ఆ వారు పాన రాజుగారు ఏంటది నాటుకోడి బిర్యానీ అండి ఆడు సంపద గారికి అక్కడ తిప్పి అయిపోయేదాకా తిప్పాడు అక్కడికి అయిపోయింది అన్నాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచు తమ ఆశ తప్పేం కాదండి. మంచి భోజనం తినండి, మంచి బట్టలు కట్టుకోండి, మంచిగా తిరగండి, దేవుడే కాదంటలే. కానీ నువ్వు దేవుని వాక్యానికి ఇచ్చే స్థానం వాక్యానికి ఇవ్వకపోతే నష్టపోతావు. అందుకని ప్రతి అడ్డమైన వైపు చూడొద్దు, అడ్డమైన కక్కుర్తి పడద్దు. కక్కుర్తి ఏంటి తెలుసండి? కొనం తక్కువతోని కుర్రోడితోని గొడవ విన్నారు ఎప్పుడైనా సామెత? చాలా మంచి సామెత అండి. అలాగే పెద్దోడితోటి పరువు తక్కువతోటి అవుతుంది. పెద్దోడితోటి పరువు తక్కువ. రెండోది ఒక పూట కూటు కొరకు కక్కుర్తి పడకండి. కులం జరపడానికి తెలుసా మీకు? నీ కులం జరపాలంటే ఒక్క పూట కూడు వెళ్తే పెద్ద పిచ్చోడే పెట్టలేదండి. అంతే భక్తి విషయం కూడా అంతే. ఒక్కసారి సైతాన్ని కానీ ఆహ్వానించావో ఇంకా నిన్ను విడిచిపెట్టాడు. నీ గొప్ప నాశనం అయ్యే వరకు నిన్ను విడిచిపెట్టాడు. అందుకనే వాక్యానికే స్థానం, లోకానికి దూరంగా ఉండాలి. ఆలోచించండి. అప్పుడప్పుడు అనుకూలము కానివి నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకు? నీ ఆశ దేని మీద లేదు? వాక్యం మీద లేదు కనుక. తర్వాత చదువు కీర్తన చదువు, తర్వాత చదువు. నీ న్యాయవిధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. అది న్యాయ విధులు, వాక్యం మీద నువ్వు ఆశ నిలపాలి. నిరంతరము నీ ధర్మశాస్త్రం నాకు చూపించు. ఏమా? నిరంతరము ధర్మశాస్త్రం, అది మార్పు లేదు. దేవుడు కూడా మార్పు లేదు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నది కనుక వాక్యానికి స్థానం ఇద్దాం, వాక్య ప్రకారంగా జీవితం. దేవుడి మాటలు దీవించుగాక. పరిశుద్ధుడండి మీ ప్రతిపాదించుకుంటున్నాయన దేవుడిని దర్శించండి, పరపరచండి, మీ వాక్య సత్యాన్ని బయలుపరచండి. అనుకూలం కాని కట్టలు మీరు అనుగ్రహిస్తారు ప్రభు. ఎప్పుడు అంటే మనుషులు తిరుగుబాటు చేసినప్పుడు, వాక్యాన్ని విరుద్ధంగా జీవించినప్పుడు. నాయన మనుషులు బలవంతంగా నువ్వు పరలోకానికి తీసుకెళ్లేవాడు కాదు. మేము నంది బిడ్డ మీ చేతులకు అప్పగిస్తున్నాం. జీవాత్మైన మారుమనసు, మారుమనసైన ఫలాలు అనుగ్రహించాలి. మీ వాక్య సత్యాన్ని వెంబడించడానికి సహాయం చేయండి. మీ సన్నిధి మీ కృప తోడుగా ఉంచమని సహాయం చేయమని యేసు నీ పుణ్యనామమున మిక్కిలి వినయంతో కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ క్రమంగా లేచి ప్రభువు